సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. సామాన్యులను వేధించవద్దని బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభబ్రత్ పటేల్ అన్నారు. తాండూరు పట్టణ శివారులోని మాతా శిశు ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారుల దుకాణాలను సోమవారం అధికారులు తొలగించారు. ఇందులో ఉద్యమకారుడు మోయిజ్ హోటల్ ను కూడా అధికారులు తొలగించారు. దీంతో విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభబ్రత్ పటేల్ మంగళవారం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులపై అధికారుల ప్రతాపం చూపవద్దని, తొలగిస్తే అన్ని దుకాణాలను ఇబ్బందికరంగా ఉంటే అన్ని దుకాణాలను తొలగించాలని అన్నారు. ఉద్యమకారుడిగా మోయిజ్ ఎన్నో సేవలు అందించారని, 3 సంవత్సరాలుగా అక్కడే హోటల్ నిర్వహిస్తున్నారని, ఆయనకు ఇబ్బందులు కలిగించరాదని అధికారులను కోరారు. హలో 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 తహసీల్దార్ గారు మాట్లాడుతున్నారు సార్. నేను శుభబ్రత్ పటేల్ సార్. శుభబ్రత్ పటేల్, నేను ఎక్స్ బీసీ కమిషన్ మెంబర్ని, స్టేట్ బీసీ కమిషన్ మెంబర్ని, రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ని. ఇంతకుముందు గవర్నమెంట్లో నేను అడ్వకేట్ని. ఏం లేదు సార్, ఇక్కడ మాతా శిశు హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్ ముంగల మోయిజ్ అనే వాళ్ళది ఉద్యమకారు ఉంది. ఒకటే షెడ్ మీరు కూల్చిరు నిన్న, ఒకటే షెడ్ని కూల్చిరు నిన్న జేసీబీని పంపించి. మళ్ళీ చాలా ఉన్నాయి కదా సార్, ఇక్కడ కూల్స్తే న్యాయం అనేది అందరికి ఒకటే ఉండాలి. ఇక్కడ నేను ఈడనే ఉన్నాను సార్, మీరు అట్లా మాట్లాడకండి, నేను కూడా మాట్లాడుతున్నా, సైట్లోనే ఉండి మాట్లాడుతున్నా. అన్నీ తీయలేరు, ఏది తీయలేరు. మీరు అన్ని డబ్బాలు అన్నీ మొత్తం అట్లనే ఉన్నాయి. సార్ ఏం లేదు సార్, ఇక్కడ తాండూరుకి వచ్చిన నేను. తాండూరులో ఈ మాతా శిశు కేంద్రం హాస్పిటల్ ఉంది కదా సార్, దాని ముందల మనోడు ఉద్యమకారుడు అని మోయిజ్ అని చిన్న హోటల్ నడుపుకుంటుండు కదా 3 సంవత్సరాల నుండి. దాని చుట్టుపక్కల అంతా కూడా ఉన్నాయి, అన్ని షెడ్లు వేసుకుర్రు, ఇట్లా చిన్న డబ్బాలు పెట్టుకుర్రు, అన్ని నడుపుకుర్రు. నిన్న స్పెసిఫిక్గా ఈయన ఒక్కదాన్నే ఎంఆర్ఓ గారు మనుషులు పంపి జేసీ పంపి తీపిచ్చేసాడు. కేవలం ఇది ఒక్క ఆయననే టార్గెట్ చేసి తీసేసాడు, మిగతా అన్నీ అట్లనే ఉన్నాయి. లేదు సార్, రోడ్డుకి దాదాపు ఒక 15-20 ఫీట్లు ఉన్నది సార్ రోడ్డుకి. మోయిజ్ అనే వ్యక్తి సార్. నేను ఇప్పుడు ఇంత ఫోన్ చేస్తే ఆయన రిటైర్మెంట్ ఉందంట, రేపు ఆయన మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేడు. ఏం చెప్పాలి, ఏది చేస్తే ఇప్పుడు తీసేస్తే అన్నీ తీసేయండి సార్, లేకపోతే ఉంచితే పాపం బతుకుతున్నారు వాళ్ళు. ఏదో ఉద్యమకారుడు 3 ఏళ్ళ నుంచి పెట్టుకుంటారు సార్. మీరు ఒక్కసారి మాట్లాడండి, మరో వారు చెప్పండి సార్. ఓకే JCB आई तुम्हारा निकाल देने यहाँ पे शेड बोल के मेरे को फ़ोन आया, हमारा अच्छा फ़ोन करा। नहीं दिन में 11 बजे फ़ोन आया, तो मैं क्या करा जल्दी आया। आके जो है सो उन लोगों ने बोला साहब मेरे के 1 दिन का टाइम दिए। हाँ नहीं बोल रहे हैं कौन कंप्लेंट दी मेरे को बताओ, आपका प्रूफ नहीं बोलते हैं। मैं भी किसी को बात करा कि ये करता हूँ साहब मेरे को 1 दिन का टाइम दिया साहब बोल के। मैं उनको पूछा रिक्वेस्ट, ये टाइम नहीं कुछ भी नहीं मिया, तो क्या समझ रहा तू कैसा समझ रहा वो ये बोल के रैश बात करके मेरे साथ दनादन जो है सो ये कर दिए बात। क्या करे फिर आधा तक निकाल तू बोल के बोले। ठीक है साहब अच्छी बात है, आधा तक निकाले चले जाते ना बोल के बोले तो ठीक है अच्छी बात है, पहले तो आधा तक निकाल तू बोल के बोले तो ठीक है बोल के आधा निकाल दिया। आधा निकाले बाद फिर एक 4-4:30 बजे तक खामोश थे। उसके बाद 4:30 के बाद आके फिर आधा भी वो JCB लगा के तोड़ने लगे, वहाँ पे टीना तोड़ने लगा के जो है सो नहीं मियाँ तो पूरा निकाल देना बोल के पूरा रैश से बात करके जो है सो आप ये पूरा ये करे बाद तो लकड़ियाँ गाड़ बोले। लकड़ियाँ गाड़ ठीक है अच्छी बात है सब, ये पूरा निकाल देने लगा रहे ना, पूरा निकाल तो मैं ठीक है लकड़ियाँ गाड़ तो बोल के बोला। वो लकड़ियाँ गाड़ने का भी क्या बोले फिर पूरा क्लीन करे बाद नहीं मियाँ तो ये लकड़ियाँ भी गाड़ना ज़रूरत नहीं है, तो यहाँ रहना ज़रूरत नहीं है, ये डिपो को जो है सो अलर्ट करे सो है, तो यहाँ से चले जाना मियाँ बोलते। ये हिसाब से बात करके तो मेरे कितना हरास करे, कल मैं चक्कर आके नीचे गिर गए तो मर मियाँ तू हमारा क्या करने का है बोले। ऐसी बात करे मेरे बात करके जो है सो तू क्या भी होगा कुछ भी होगा तू हाँ तो तेरी बात हम नहीं सुन रहे आज के डेट में। ఉన్నటువంటి మోయిజ్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు, కేసులు పెట్టుకున్నాడు, అరెస్టులు అన్నీ అయినటువంటి మోయిజ్ ఆయన ఏదో స్వయం ఉపాధి పొందుతూ గత 3-4 సంవత్సరాల నుండి మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ ముందల చిన్న హోటల్ పెట్టుకొని చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నాడు. అట్లాంటిది నిన్న అంటే సడన్గా ఎలాంటిది ఏదైనా చట్టం ఏం చెప్తా అంటే నీకు ఎలాంటివి ఏమన్నా
ప్రభుత్వం కూల్చదలిచినా ఇంకేమైనా చేసినా ఒక నోటీస్ ఇచ్చి మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు తొలగించాలని ఒక టైం ఇవ్వాలి. ఒక 10 రోజుల 15 రోజులు టైం ఇచ్చేసి అవకాశం ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే తీసేస్తే అన్నీ కూడా తీసేయాలి. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా తీసేస్తే ఇది కూడా తీసేయడానికి ఆయన కూడా అబ్జెక్షన్ లేదు. కానీ కేవలం ఒక్కరినే టార్గెట్ చేస్తూ ఆయనకు ఎవరు దిక్కులేరు, మేమేమన్నా చేస్తామనే విధానంతో జేసీబీ తీసుకొని వచ్చి డైరెక్ట్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా యాలాల్ ఎంఆర్ఓ గారు ఆయన రేపే రిటైర్మెంట్ ఉందంట, మళ్ళీ ఎందుకు తొందరపడుతున్నాడో ఏందో కానీ ఎలాంటి ఆయనకు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. తప్పకుండా దీని మీద మేము ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినాం. అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఇలాంటివి చేయొద్దు, చేస్తే సమాన న్యాయం అందరికి కూడా ఒకటే ఉంటుంది. న్యాయము చట్టం అనేది అందరికి సమానంగా ఉంటుంది. నువ్వు ఒక్కరి మీద ఇలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా ఇట్లాంటిది బంద్ చేసుకోవాలి. మీరు ఈ ప్రభుత్వంలో చాలా అరాచకాలు చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే మాత్రం ఉద్యమకారులంతా ఇప్పటికే ఇట్లా విషయం తెలియంగానే 100 మంది వచ్చారు ఇక్కడికి. ఉద్యమకారులంతా కూడా మొత్తం జిల్లా వస్తుంది, రాష్ట్రం వస్తారు, ఉద్యమకారులందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పేదల పక్షాన మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి ఇలాంటివి విరమించుకోవాలని చెప్పేసి యాలాల్ తహసీల్దార్ గారికి కోరుతున్నాం. మీరు అదేవిధంగా పోలీసులను పెట్టుకొని వచ్చి పోలీసులతోని ఏమున్నదని మీ దగ్గర ఆర్డర్ ఏమున్నది తీయడానికి? మీకు ఆర్డర్ ఎవరిచ్చారు? మీరు ఇట్లా ఒక్కరినెట్ట తొలగిస్తారు? మేము కలెక్టర్ గారు కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఏంటంటే ఇలాంటిది టార్గెటెడ్గా కొంతమందిని టార్గెట్ చేస్తూ ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఉంటాయి. 100% మనం చూసుకున్నాం. ఇక్కడనే దళితులు కదా, పేదలు కదా అని చెప్పి లగచర్యలు జరిగితే ఏం జరిగిందో అందరూ కూడా చూసిరు. కాబట్టి అలాంటి చర్యలు చేపట్టొద్దు. మైనార్టీ సోదరులు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటే వాళ్ళ అమ్మ కూడా గాయమైంది. నిన్న అందులోనే ఉన్నది. వాళ్ళ అమ్మ ఉంటేనే జేసీబీతో కొడితే ఆ రేకులు వాడు ఏమన్నా అయ్యి ఏమన్నా తాకి చనిపోతే ఎవరు బాధ్యులు అవుతారు? తహసీల్దార్ గారు మీరు రేపు రిటైర్మెంట్ అవుతున్నారు, మీరు బాధ్యత వహిస్తారా? వాళ్ళ అమ్మకి ఏమన్నా అయినా కానీ ప్రాణానికి కానీ ఇంకేమైనా హాని అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఇట్లాంటి చర్యలు మానుకోవాలి. లేకపోతే ఇలాంటివి టార్గెటెడ్గా చేస్తే తప్పకుండా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి అందరూ ఉద్యమకారులు ఉన్నారు. తప్పకుండా తీవ్రమైనటువంటి ప్రతిఘటన చర్యలు ఉంటాయి. మీకు ఇప్పటి నుండి హెచ్చరిక చేస్తున్నాం. మీరు విరమించుకోవాలని చెప్పేసి ఏవైతే ఎట్లయితే ఆయనది జేసీబీతోని తొలగించిర్రో యథాస్థితిలో మీరు దాన్ని ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో యాలాల్ తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం పెడతాం తొందరలోనే అని చెప్తున్నాం. MHPS तांडू कॉन प्रेसिडेंट मोहम्मद साजिद बात कर रहा हूँ। जैसा पटेल साहब भी बता रहे थे, ये अच्छी बात नहीं है। MRO साहब से मैं अपील करना चाहता हूँ, ये अच्छी बात नहीं है एक को टारगेट करना, किसी एक को। वो भी जो है एजुकेशन में मोदी साहब जो है बहुत तेलंगाना एजुकेशन में बहुत बढ़ चढ़ के हिस्सा लिए सो आदमी है। वैसे आदमी को टारगेट करना, वो ऐसे आदमी जो बगैर नोटिस दिए बगैर कुछ दिए ऐसा आना, ये जुल्म है। इस जुल्म के खिलाफ में हम आवाज़ उठाएंगे। हमारे पटेल साहब जो भी हम बोलेंगे हम उनके पीछे रहेंगे, हम उनको साथ देंगे। शुक्रिया, थैंक यू। मैं पीएस की तरफ से बात कर रहा हूँ। कल आया था, मैं भी यहाँ पे हमारे मुस्तफ़ा फ़ोन करे थे। आके कल MRO साहब को भी बहुत समझाया मैं, साहब इतना सडन ने बोले तो कैसा 1-1 रुपया जमा करके गरीब लोगों पूरे होटल लगा लिए यहाँ पे, गरीब तरीके से जिंदगी करे, तुम सडन ने आके उनके पेटों पे मारे तो कैसा? बहुत ही आजीजी करके समझाने पर 1 घंटे का टाइम दिए उन्होंने। टाइम देने के बाद क्या करें मालूम है, थोड़े टीना भी नहीं खोले, फिर जीसीबी से धक्का लगा दिया। तो इस तरीके का जुल्म पहुँच रहा है यहाँ पे गरीबों के ऊपर। दोबारा ऐसा जुल्म नहीं होना है, कोई भी हुकूमत रहने दो, ताकि गरीबों को देखना है, गरीबों को रोजी रोटी चलाने के लिए मदद करना चाहिए। लेकिन ऐसा खुलेआम कोई भी आके बोले तो भी क्या है मालूम है, अपनी मनमानी चलाते हुए काम करें। ऐसा दोबारा गलती नहीं करना बोल के हम एक ताकीद करें, क्योंकि आप बड़े ऑफिसर हैं, आपको महीना होता तनख्वाह आती। एक गरीब आदमी 100-500 कमा के लेके गया तो उसकी ज़िंदगी चलती। तो इस तरीके से क्या है मालूम है, आप लोग ख्याल रखते हुए काम करना चाहिए। इस तरीके की गलती दोबारा नहीं करना बोल के अब साहब भी जो बताए बात बिल्कुल परफेक्ट बात बताए, तो लिहाजा दोबारा ऐसी गलती नहीं हुई, जैसा कोई गरीबों को तकलीफ नहीं हुई जैसा काम करना बोल के हम भी एक हिदायत वाली बात करें। क्या कहते हैं, मेरी बात को ख़त्म करो। अस्सलाम वालेकुम। ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు రావడం జరిగిందో ఉద్యమకారులకు అండగా ఉంటామన్న ప్రభుత్వం ఈ విధంగా ఉద్యమకారులకు ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం. ఇది మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం ఉద్యమకారులుగా. వాస్తవంగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ LCH ముందు మాతా శిశు కేంద్రం ముందు ఈ చిరు వ్యాపారం వారు నిర్వహిస్తూ ఉన్నారు. సడన్గా నిన్న వచ్చి ఏ కంప్లైంట్ వచ్చి ఉండొచ్చు, కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా ఇచ్చి ఉండొచ్చు.
టైం ఇచ్చి కొంచెం వాళ్ళతో మాట్లాడి చేసి ఉంటే బాగుండే. ఏదో ఒకటే సమస్య ఉంది తాండ్రు మొత్తం, ఇది ఒక్క మాత్రమే సమస్య ఉందని చెప్పి దీనిపైన మొత్తం కూడా ప్రతాపం చూపించడం అనేది చాలా బాధాకరం. కాకపోతే అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు. ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే మీరు ఏం చేసినా కూడా సామరస్యంగా సమన్వయంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఏం లేకున్నా కూడా చిరు వ్యాపారం వాళ్ళు కొనసాగిస్తుంటారు. వాళ్ళ పొట్ట మీద కొట్టడం అనేది చాలా బాధాకరం. అది చాలా దాష్టికంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుతుంది అనుకుంటే ఇదే విధంగా చేయడం చాలా బాధాకరం. కాబట్టి వాళ్ళకి ఏదైతే నిన్న జరిగిందో ఆ ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు, ఎందుకంటే ఒకరి మీదనే కక్ష సాధింపు చర్యలాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి, వీళ్ళు ఒక్కరి మీదనే కేవలం దాడి చేయడం లేకపోతే ఇవన్నీ చేయడం కూడా చాలా బాధాకరం. కాబట్టి వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలో న్యాయం ఖచ్చితంగా చేయాలి. ఆ న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా దానికి పర్యవసానం ఏముంటుందో మేము కూడా చూపిస్తాం ఖచ్చితంగా. పూర పోలీసు వాళ్ళ నుండి వాళ్ళ మధ్యలో రెవెన్యూ సిబ్బంది అంతా ఎంఆర్ఓ అంజయ్య గారు, ఆర్ఐ శివచరణ్ వేణు గారు వాళ్ళకు ఏంది ఇంతకు ప్రభుత్వ ఉద్యోగులా ఏంది అని చెప్పి నేను చాలా బాధపడ్డా. మా తోటి మిత్రుడు కింద పడిపోయాడు. ఏదైనా వాళ్ళ కుటుంబానికి ఏమన్నా జరిగి ఇది అయితే ఏం బాధ్యత? కనీసం మనం ఈ కూల్చడానికి వచ్చే ముందు వాళ్ళు పై అధికారులే ఒక విషయం గమనించాలి. ఇంతకుముందు వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అంత గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ఎవరి గర్భిణులకు వాళ్ళు వేడి నీళ్ళు రాత్రి అనక పగలనక కాసిచ్చేవాళ్ళు ఫ్రీగా. వాళ్ళు ఇక్కడ ఇటంగా ఆశిస్తుంది. అదో ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో అట్లా బతుకులు బాగుపడితే ఉద్యోగాలు వస్తాయంటారంటే అట్లా రాకపోతే ఒక టిఫిన్ సెంటర్ పట్టుకొని ఇట్లానన్నా బతుకమంటారంటే పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు అంట, ఇతను మాత్రం పెట్టుకోరాదంట. ఇదేం జీవో? ఒక ఇది వ్యవస్థ అన్న తర్వాత అందరికీ న్యాయం ఉండాలి, సమాన హక్కులు ఉండాలి, సమానంగా చూడాలి. కాబట్టి అట్లా చూడకుండా ప్రత్యేకంగా 6 గంటల వరకు ఉండి నేనున్న సాక్షిని, ప్రత్యేక సాక్షిని 6 గంటల వరకు ఉండి ఎంఆర్ఓ ఆర్ఐ గారు ఏమంటారు అంటారంటే నీ తీసిన తర్వాత నేను పోతామంటానంటే గవర్నమెంట్ ఎంప్లాయీ 5 గంటల వరకు డ్యూటీ చేస్తాడు, ఆ తర్వాత దిగిపోతాడు. నీ తీసిన తర్వాత నువ్వు పోతామంటానంటే అంత కక్ష సాధింపు ఎందుకు? అతను ఏం చేసిండని చెప్పి ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటి వచ్చిండా అంటే బతుకుతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు పాపం. ఏదో పొట్ట తిప్పని లేక వాళ్ళ ఇది చేసుకొని బతుకుతున్నాడు. కాబట్టి ఇక ముందు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఈ దేశం ఈ ఉద్యమకారుల జోలికి వస్తే ఏదో ఆశమాశ అని చెప్పి అధికారులు, పై అధికారులు తెలంగాణ ఉద్యమకారులు చచ్చిపోయారు, ఇంకా ఏడున్నారు తెలంగాణ ఉద్యమం అని చెప్పి అన్నేదా భావిస్తున్న చాలామంది. ఉద్యమం ఏదైతే ఉద్యమకారుల జోలికి వస్తే ఊపుకునే లేదని చెప్పి హెచ్చరిస్తూ, అదేవిధంగా ఏదైతే అవహేళన చేస్తూ మాట్లాడాడో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి ఈ ఉద్యమక ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ తెలంగాణ 33 జిల్లాల్లో ఏ ఉద్యమకారునికి ఎక్కడ జరిగినా కానీ మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మద్దతు ఇస్తామని చెప్పి, పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాము. जैसे कि आप लोगों को मालूम है, कल मोहित भाई के साथ बहुत नाइंसाफी हो गई. हम लोग 1-1 घंटे तक साहब के हाथा जोड़े, पैरा पड़े, भाई एक आधा घंटा टाइम दो, ये निकाल लेते. निकालने का मौका तक नहीं दिए. मोहित भाई को अरे तो हेल्पर बोल दिए. भाई आप एक जिम्मेदार है एमआरओ सर, आप 10 विलेजर्स को लेकर चलने वाले हैं. आप जैसा दिल में वैसा काम नहीं कर सकते. अगर आपको वाकई काम होना है तो चलो, मैं राजू कॉलोनी के पास बताता हूँ मैं आपको कितने वाइंस चल रहे हैं वहाँ पे. वाइंसों को निकालो तुम. ये खाने पीने का आइटम कहीं को निकाल रहे हो भाई तुम. देखो जाके कितने जिंदगी बर्बाद हो रहे, कितने घर चल रहे हैं वहाँ पे, चोरों मर्दा में लड़ाया हो जा रहे. अरे आधी रात को भी भाई के पास आए तो धोने वाले खाना मिलता है भाई. हम लोग कई बार आके कहीं भी नहीं तो नहीं, मोहित भाई के पास खाना मिलता है. ये बंदा खाना अपने को दिया सो, ये बंदा अपने को पेट भरे से वाला बंदा है. कहीं डिलीवरी हॉस्पिटल्स में कहीं लेडीज को आधी रात को ये बंदा फ्री में पानी दिया सो है गर्म करके, चाहे धूप रहने, चाहे छाव रहे, चाहे रात है, चाहे दिन है, बड़ी बरसात में भाई दिया सो वाला है. अरे ऐसे बंदे को आप लोग परेशान करके क्या हासिल करने वाले भाई? तुम जा रहे ना, एक दिन है ना तुम्हारे पास, अच्छे से जाओ. कहीं को बदवा ले रहे गरीबों की तुम. हाँ, अगर गरीब का मार पड़ा ना, कहीं का भी नहीं देते साहब. आपको रिक्वेस्ट कर रहे, आपको रिक्वेस्ट भी कर लिए, फिर भी आप सुने नहीं तोड़ना है. ये बहन की जगह में तुम क्या पश्चात बना दे तुम बोलो? हाँ,
ये बस स्टॉप क्या बनाते तुम बोलो मेरे को। बस स्टॉप बनाते भरे कितनी है जगह यहाँ पे, तुम बताओ मेरे को। आपसे गुजारिश कर रहे हैं साहब, आप ये काम कर रहे, आइंदा ये काम मत करो, आपसे रिक्वेस्ट कर रहे। और हम हमारे अन्ना भी आए, सपोर्ट करे, अन्ना का भी शुक्र अदा करते। कल भी स्पॉट पे समी भैया को फ़ोन करे तो स्पॉट पे समी भैया भी आए हुए हैं। आप लोगों से गुजारिश है, ये काम आज गरीब के साथ हुआ, आइंदा ये काम नहीं होना, अपने को ये छोड़ना है। నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.